రైతు సోదరులు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. ఈరోజు అయితే ఇంకొక వీడియో అయితే మనం ముందుకు రావడం జరిగింది. అపరాల గురించి అయితే మనం వీడియోలో డిస్కషన్ చేసుకున్నామండి. గతంలో కూడా మనం ఈ మినుము మరియు పెసర సస్యరక్షణ విధానం గురించి అయితే వీడియోలు చేయడం జరుగుతుంది. సో నా ఛానల్లోకి వెళ్ళి వాటిని ఒకసారి వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం ఈ డిస్కషన్ ఏంటంటే మనం వేసవిలో మినుము మరియు పెసర సాగు వేసిన రైతులకి అయితే ఒక జస్ట్ మనం ఒక వీడియో లాగా అయితే చేయటం జరుగుతుంది. సో దీని గురించి మీరు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి రైతులకు షేర్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఏంటంటే 10 మందికి అనేది రీచ్ అవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే 10 మంది రైతులకైతే మన కంటెంట్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ముఖ్యంగా ఈ సమ్మర్లో ఏంటంటే మొక్క అనేది పర్టికులర్ గ్రోతింగ్ రావటం అంటే పెరుగుదల సమస్య ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సమ్మర్ టైంలో ఈ పెస్ట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ మనం వాడేటువంటి కెమికల్స్ కూడా ఈ హై టెంపరేచర్ ఉన్న సందర్భంలో ఏంటంటే కొంత మనకి లాంగ్ టైం అంటే లాంగ్ పీరియడ్ ఎక్కువ రోజులు అనేది పనితనం ఉండకపోవటం జరుగుతుంది. సో దీని గురించి అయితే మనం ఏమేమి మందులు వాడుకోవాలి, ఎలాంటి సస్యరక్షణ విధానాలు చేపట్టుకోవాలనేది అయితే మనం వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. ముఖ్యంగా మొదట మనం కలుపు మందు నుంచి స్టార్ట్ చేస్తాం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ముందల కలుపు కనుక ఉన్నట్లయితే మీరు 20 రోజులు వ్యవధిలోనే కలుపు మందు వాడుకోండి. ఎందుకంటే చిన్న మొక్క దశలో వాడుకుంటే కలుపు మందు ప్రభావం మొక్క మీద ఉంటుంది కాబట్టి ఒక 20 రోజుల నుంచి 25 రోజుల వ్యవధిలో అయితే మీరు కలుపు మందుని పిచికారీ చేసుకోండి. అది కూడా కలుపు 4 నుంచి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకున్నట్లయితే మీకు దాని యొక్క పనితనం బాగుంటుంది. ఎందుకంటే కలుపు చిన్న మొక్కగా 4 నుంచి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు మనం కొట్టినటువంటి కెమికల్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. సో దానివల్ల మీకు కలుపు ఆకు జాతి గడ్డి జాతి ఉన్నట్టయితే ఎకరానికి 200 ml ఐరిస్ అలాగే 200 ml సెంచూరియన్ కాంబినేషన్ కలిపి ఒక ఎకరానికి 200 లీటర్ నీటిని కలిపి బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకోండి. అలాగే ఐరిస్ సెంచూరియన్ దొరకని పక్షంలో ఇదే టెక్నికల్ అండి. ఐరిస్ టెక్నికల్ వచ్చేసి మీకు వచ్చేసి పటేలా అని దొరుకుతుందండి. నెక్స్ట్ వచ్చేసి సెంచూరియన్ టెక్నికల్ వచ్చేసేసి మీకు ఫ్లోడియం అని దొరుకుతుంది టాటా కంపెనీది. సో వీటినైనా వాడుకోవచ్చు. లేదంటే ఎకరానికి వచ్చేసి ఒక 300 ml ఫ్యూజీ ఫ్లెక్స్ ప్లస్ సెంచూరియన్ కానీ పటేలా కానీ దీని కాంబినేషన్ ఇచ్చి వాడుకోండి. మీకు ఆకు జాతి గడ్డి జాతి మీద అయితే ఇవి ఎఫెక్టివ్ పనిచేయడం జరుగుతుంది. సో ఇవి వాడుకోండి అండి. నెక్స్ట్ మీకు బంగారు తీగ సమస్య ఉన్నటువంటి సందర్భంలో అయితే వీటి కాంబినేషన్గా ఎకరానికి 200 ml చొప్పున మీరు వీడ్ బ్లాకు లేదా పరషూట్ అండి కాంబినేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఈ బంగారు తీగ ఉన్నప్పుడు ఏంటంటే వీటిని కాంబినేషన్ వాడుకున్నట్లయితే మీకు బంగారు తీగ కూడా అవుతుంది. సో వాడుకున్న తర్వాత ఏంటంటే మొక్క అనేది గ్రోతింగ్ ఆగటం జరుగుతుంది. సో ఎంపటినే 4 నుంచి 5 రోజుల వ్యవధిలో ఏం చేయాలంటే మళ్ళీ మనం వీటికి గ్రోత్కి సంబంధించినటువంటి గ్రోత్ ప్రమోటర్ అనేది కంపల్సరీ వాడుకోండి అండి. వాడుకున్నప్పుడు ఏంటంటే మొక్క మళ్ళీ తిరిగి రీబూట్ అవుతుంది. సో దానికి మనం ఏం వాడుకోవాలని అంటే మొదటి దశలో మనం పురుగు మందు, తెగులు మందు, అలాగే సకింగ్ పెస్ట్ అంటే ఈ దోమ, తెల్లదోమ, తామర పురుగులు, రసం పీల్చేటువంటి పురుగుల నివారణ కూడా కాంబినేషన్ ఇచ్చుకోవాలండి. సో వాటి కాంబినేషన్ ఏంటంటే మొదటి దశలో పిచికారీ చేసుకునే సందర్భంలో అయితే మీకు తక్కువ కాస్ట్లోనే మీరు వాడుకోండి అండి మందులు. ఎకరానికి 100 ml చొప్పున కింగ్ డాక్స్ వాడుకోండి. కింగ్ డాక్స్ ఎకరానికి 100 ml ఇంచుమించుగా 350, 400 రూపాయలతో అయిపోతుందండి. ఎకరానికి ఒక 100 ml సరిపోతుంది. ఇది పురుక్కండి. నెక్స్ట్ వచ్చేసి తెగులుకి సాఫ్ వాడుకోండి. సాఫ్ 250 గ్రాములు అండి ఎకరానికి. లేదా స్ప్రింట్ అదే టెక్నికల్ ఇండోఫిల్ స్ప్రింట్ వాడుకోండి. అదైనా 250 గ్రాములు. ఇది తెగుళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి దోమకి, తెల్లదోమకి, రసం పీల్చే పురుగులకి ప్రైడ్ వాడుకోండి అండి ఎకరానికి 100 గ్రాముల చొప్పున. లేదా అక్టారా ఎకరానికి 100 గ్రాములు. ఇదండి కాంబినేషను. తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కలుపు మందు వాడినప్పుడు మొక్క కొంచెం గ్రోతింగ్ అవుతుంది కాబట్టి దాని కాంబినేషన్ ఏంటంటే మనం ఈ గెయిన్ అప్ అండి ఎకరానికి 200 నుంచి 250 ml కనుక ఈ గెయిన్ అప్ని కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి మందుల్లో కాంబినేషన్ కానీ కలిపి వాడుకున్నట్లయితే మీకేంటంటే ముఖ్యంగా ఇందులో న్యూట్రియంట్స్ ఉంటాయండి. మొక్క గ్రోతింగ్ బాగా రావటం జరుగుతుంది. సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ప్లస్ మొక్క కూడా చాలా బలంగా హెల్తీగా రావటం జరుగుతుంది. ఈ కలుపు మందు ప్రభావించి మొక్కని ఇమ్మీడియట్గా తిరిగి రీబూట్ చేస్తుందండి. సో ఇది గెయిన్ అప్. దీన్ని వాడుకోండి మొదటి పిచికారీలో. అలాగే నెక్స్ట్ రెండో పిచికారీలో ఏం వాడుకోవాలి? నెక్స్ట్ రెండో పిచికారీలు ఏంటంటే ఈ సమ్మర్లో ఏంటంటే ముఖ్యంగా మనకి మొక్క తొందరగా గ్రోతింగ్ రావాలి అని అంటే ఇవి వాడుకోవాలి. నెక్స్ట్ ఎంపటినే రెండో స్ప్రేయింగ్ ఒక వారం వ్యవధిలో మరలా పిచికారీ చేసుకోవాలి. అప్పటికి పూత కళ్ళి స్టార్ట్ అయ్యే సందర్భం కాబట్టి ఈ ఫ్లవరింగ్ దశలో ఏం వాడుకోవాలంటే మనకి పూత స్టార్ట్ అయ్యే దశలో పూతలో పురుగు అది రాకోకుండా ఉండటానికి
మనకి ఎక్స్ బోనస్ వాడుకోవచ్చు అండి. ఇదేమవుతుందంటే అడ్వాన్స్గానండి, ఎక్స్ బోనస్ అడ్వాన్స్గాని ఎకరానికి 17 ml సరిపోతుందండి. అదే మిర్చీలు అయితే 34 ml, 17 ml ఎక్స్ బోనస్. ఇది పురుగుకి ప్లస్ అలాగే ట్రిప్స్ అంటే తామర పురుగు వీటి మీద పనిచేయడం జరుగుతుంది. సో దీన్ని కాంబినేషన్లో కలుపుకోండి. అలాగే తెగులుకైతే మంచి మందు వాడుకోండి అండి. ఎందుకంటే ఈ తుప్పు మచ్చ కానివ్వండి ఇలాంటివి రాకుండా ఉండటానికి కొంచెం మంచిది పోలీరామ్ తీసుకోండి, బాగుంటుంది, BASF కంపెనీది. లేదా ఎకరానికి 200 ml 200 ml చొప్పున వచ్చేసేసి ఇది వాడుకోండి, అమిస్టార్ టాపు. సో అమిస్టార్ టాప్ వాడుకున్నట్లయితే మీకు ముఖ్యంగా ఏంటంటే తెగుల మీద బాగా పనిచేయడం జరుగుతుందండి. 200 ml అమిస్టార్ టాపు, అలాగే 17 ml ఎక్స్ బోనస్. దాంతో పాటుగా కాంబినేషన్గా మీకు ఏంటంటే ముఖ్యంగా ఈ మొక్క గ్రోతింగ్ బాగా రావాలి, అలాగే ఫ్లవరింగ్ బాగా రావాలంటే మనం ఏం చేయాలంటే హార్వెస్టర్ వాడుకోండి. ఈ హార్వెస్టర్ కూడా ఎకరానికి 200 నుంచి 250 ml చొప్పునండి. ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఆల్రెడీ మన వీడియోస్ చూడండి, వాడిన ఫీల్డ్ కూడా మన వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఎక్సలెంట్గా ఉంటుందండి హార్వెస్టర్. ఇది ఫ్లవరింగ్ వస్తుంది, అలాగే గ్రోతింగ్ రావటం జరుగుతుంది, ప్లస్ మొక్క కూడా చాలా హెల్తీగా మంచి కలర్ వస్తుందండి, మంచి ఫ్లవరింగ్. మీరు మంచి పూత మందుని వాడుకున్న ఫీలింగ్ కలుగుతుంది నేను వాడితే. దీంతో ఏంటంటే మీరు ముఖ్యంగా తెగుళ్ళు మందుని అలాగే పురుగు మందుని కాంబినేషన్ దేంతోనే వాడుకోవచ్చు అండి. ఇది గ్రోతింగ్ పనిచేస్తుంది, అలాగే మీకు ఫ్లవరింగ్ పూత బాగా రావటం జరుగుతుందండి. ఇదండి నెక్స్ట్ ఈ కాంబినేషన్ ఇచ్చుకోండి. హార్వెస్టర్ వాడిన మన ఫీల్డ్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు దాంట్లో ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి అండి. మీకు ఈ హార్వెస్టర్ కానీ గెయినప్ కానీ మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ అయితే నాకు వాట్సాప్ చేయండి. మీకు ఎక్కడికైనా ఇది కావాల్స్తే నాకు కాల్ చేస్తే నేను మీకు ఆర్డర్ బుక్ చేసుకున్నట్లయితే మీకు నేను పంపించడం జరుగుతుందండి. సో దీని గురించి ఏ డౌట్స్ వచ్చినా కూడా నాకు కాల్ చేయొచ్చు అండి. అలాగే మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా మూడో స్ప్రేయింగ్కి వెళ్ళేసరికి ఈ పూత నుంచి పిందగా మారే టైం. సో ఈ పిందగా మారే టైంలో ఏం వాడుకోవాలంటే ఇంకొకసారి మంచి పురుగు మందండి. ఎందుకంటే ఈ పూతలో పురుగు అనేది వన్స్ అటాక్ అయిందంటే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే ఎకరానికి 100 ml 200 ml చొప్పున రేమాన్ పురుగు అడ్వాన్స్గా, అదే పురుగు ఉన్నట్లయితే ఒక 100 ml కాంబినేషన్ పొక్కులేము కలుపుకుని వాడుకోండి. 200 ml రేమాను. అలాగే తెగుళ్ళకి వచ్చేసి కస్టోడియా ఒక ఎకరానికి వచ్చేసి 300 నుంచి 350 ml కస్టోడియా వాడుకోండి. తెగుళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి కస్టోడియా మీకు దొరకని పక్షంలో ఉంటే మరలా నెక్స్ట్ ఒకసారి మీరు ఏం చేస్తారంటే బావిస్టాన్ M45 రెండు కాంబినేషన్ అయినా కలుపుకొని వాడుకోండి. దాంతోపాటు ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ పూత నుంచి పింద బాగా మంచి సైజు అది రావాలంటే ఇది టెట్రాపవర్ వాడుకోండి. ఇది టెట్రాపవర్ ఏంటంటే పడిన పూత నుంచి వచ్చిన పత్తి పిందని కాయగా మారుస్తుంది, అలాగే చేను కూడా మంచి గ్రీనిష్గా రావడం జరుగుతుంది. మీకు ఏంటంటే న్యూట్రియంట్ డిఫిషియన్సీని కూడా మొక్కను కంట్రోల్ చేయడం జరుగుతుందండి. సో ఇదండి, మీకు దీని గురించి ఏ డౌట్స్ వచ్చినా ద్వారా నాకు కాల్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ తోటి రైతులకు షేర్ చేయండి. మీకు ఈ ప్రొడక్ట్స్ ఆర్డర్ కావాల్సినప్పుడు కంపల్సరీ నాకు కనుక చేసినట్లయితే నేను పంపించడం జరుగుతుంది. అలాగే ఇది నెక్స్ట్ చివరి దశలో కేబోయ్ అండి. మీరు చివరి దశలో ఆఖరి ఇంకా మేము ఒక 15 రోజులు 20 రోజుల్లో మనం పీకుతాం అనగా ఈ కేబోయ్ కూడా వాడుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే కంపల్సరీ ఈ కాయ అనేది మంచి సైజు వస్తుంది. తాలుగింజలు అంటాం చూడండి, అవి రావండి. ప్లస్ గింజ కూడా మంచి వెయిట్ రావడం జరుగుతుంది. పైరు చివరి దాకా పీకిన దాకా ఈ గ్రోతింగ్ అనేది ఆకోకుండా ఉంటుందండి. సో ఇదండి, నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోని మరీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.